ఓకే. సో, మనం మన కింద నుంచి అయితే పైకెక్కినాం. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకైతే ఎక్కాలి. చాలా ఇరుకుగా ఉంటది ప్లేస్ ఇది. చూస్తున్నారా? చాలా ఇరుకంటే ఇరుకుగా ఉన్నది. మొత్తం గూడా రాళ్ళతో కట్టిన మెట్లన్నమాట. వీర తెలంగాణ సినిమా ఒక యాక్షన్ సీన్ మొత్తం కూడా రజాకారులకు ఆ సినిమాలో ఉన్న ప్రజలకు మధ్య ఇక్కడే జరుగుతుంది. సో బ్యాక్లో మనమైతే మొద్దు చూడవచ్చు. ఈ మొద్దును కూడా స్పష్టంగా మన సినిమాలో అయితే చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు అంతా గడ్డి చెట్లు అవైతే ఉన్నాయి. సినిమాలో అయితే ఇలాంటి ఏం లేవు, అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ సినిమా షూటింగ్ అయితే జరిగిందన్నమాట. సో ఆ యాక్షన్ సీన్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను ఈ వీడియోలో చూపెట్టడం అయితే జరుగుతుంది. ఈ పైన కూడా మనకు ఒక డోలు అంటే నగారం మోగించినట్లు సినిమాలో అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మరి ఆ ప్రజలు బందుకులు పెట్టి ఆ రజాకారులపై ఫైట్ సీన్ అయితే మనం సినిమాలో అయితే స్పష్టంగా చూసినాం అన్నమాట. సో ఆ యాక్షన్ సీన్కి సంబంధించిన అన్ని క్లిప్పులు కూడా నేను స్క్రీన్ షాట్ రూపంలో ఇక్కడ నుంచి చూపెట్టడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ బురుజు మొత్తం కూడా శిథిలావస్థలో అయితే ఉందన్నమాట. ఈ బురుజుని 85 సంవత్సరాల క్రితం బైరాన్పల్లి ప్రజలు నిర్మించినారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ విధంగా అయితే ఉంది. వీర తెలంగాణ సినిమా షూటింగు దాదాపు ఒక యాక్షన్ సీన్ మొత్తం కూడా ఇక్కడే జరిగింది. ఈ పైన నగార కొట్టిన వీడియోను కూడా మనం స్క్రీన్ షాట్ రూపంలో చూడవచ్చు అన్నమాట. వీర తెలంగాణ సినిమాని ఆర్ నారాయణమూర్తి డైరెక్షన్ అయితే చేసినాడు. ఆ సినిమాలో ఈ బైరాన్పల్లిలో ఉన్న ఈ బుర్జు యొక్క కంప్లీట్ లొకేషన్ ఆ సినిమాలో స్పష్టంగా చూడొచ్చు. ఆ స్పష్టంగా నేను ఈరోజు ఏ విధంగా ఉంది బుర్జు అనేది కూడా మీకు చూపెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఉన్న బుర్జుని మనం సినిమాలో స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మొద్దు, అలాగే ఈ దారి నుంచే ఆ రజాకారులు ఆ ప్రజలు కూడా ఈ బుర్జు పైకి అయితే వస్తారన్నమాట. ఇక్కడ కూడా బుర్జు లోపల ఉన్న మెట్ల మధ్యలో కూడా రజాకారులకు గ్రామ ప్రజలకు సినిమాలో మనకు యాక్షన్ సీన్ అయితే చూడొచ్చు అన్నమాట. మీరు కూడా స్క్రీన్ షాట్ రూపంలో చూడండి.